హాయ్ అత్తమ్మ. హాయ్ జారా. ఏం చేస్తున్నారు ఈరోజు? కోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. ఎందుకు? ఈరోజు డిన్నర్లోకి ఇష్టపడ్డావు కదా బటర్ పన్నీర్. వావ్, నా కోసం సో స్వీట్ ఆఫ్ యూ అత్తమ్మ. అడిగినప్పుడు చేయాలి కదా. అదే 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 సో స్వీట్ ఆఫ్ యూ అత్తమ్మ. ఆనియన్, తెల్లపాయలు, ఓకే, పట్టా లవంగాలు అన్ని ఫ్రై చేస్తున్నారా? ఓకే, నైస్. ఫ్రై చేసుకోవాలమ్మా. ఓకే. యూట్యూబ్ వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేయాలి కదా. అవును కదా, ఒక ఫ్యామిలీ మాకు కూడా వచ్చింది కదా. యూట్యూబ్ అవునవును అత్తమ్మ, మనం చేయాలి కదా. అవును. వెరైటీ వెరైటీ వాళ్ళు మీకు తెలుసా కామెంట్స్ ఎలా చేస్తున్నారు మీకోసం? లైక్ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ. మీకోసం చాలా కామెంట్స్ వస్తున్నాయి అత్తమ్మ. లైక్ మీరు చాలా బాగున్నారంట, బంగారం అంట. సో మా అత్తమ్మ ఎలాగో బంగారమే, అది నాకు తెలుసు. సో యూట్యూబ్ జనాలకు కూడా తెలియాలి కదా. సో ఇంకా మా అత్తమ్మకి లైక్స్ ఇవ్వండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా అత్త ఎక్సైట్మెంట్ వస్తుంది, ఇంకా చేయాలి, కొత్త కొత్త రెసిపీస్ చేస్తుంది మా అత్త. ఏమైనా రెసిపీస్ మీకు కావాలి అంటే మా అత్తమ్మ కామెంట్స్ ద్వారా పెట్టండి. ఓకే, తప్పక పెడతాను. ఇప్పుడు ఏం పెట్టారు అత్తమ్మ? దీంట్లో ఫ్రై చేస్తున్నారు. ఓకే, జీడిపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి, గ్రైండ్ చేసుకుంటారు. ఓకే, కొంచెం రెడ్డిష్ రావాలి, లైట్గా రావాలి. ఓకే, ఇవి వస్తువులు పన్నీర్ ఇంట్లో చేశారా? వావ్, ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. 250 గ్రామా? ఎలా అత్తమ్మ? పాలు పగిలిపోయాయా? వావ్, ఎంత స్మూత్గా ఉంది. అవునవునవును, చాలా బాగున్నాయి. పన్నీర్ దించి పెడతారా? వావ్, సో స్వీట్ ఆఫ్ యూ అత్తమ్మ. పరోటా అడిగారు. పరోటా పిండి డౌ చేసుకున్నారా? వావ్, చాలా స్మూత్గా, వావ్, చాలా సాఫ్ట్గా ఉంది అత్తమ్మ. నైస్. అది ఏంటి అత్తమ్మ ఇప్పుడు? ఇది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వాలా? టైం పడుతుంది, ఒక 5 minutes టైం పడుతుంది. ఓకే, ఏదో ఒకటి మాట్లాడండి యూట్యూబ్ వాళ్ళకి, మీకు ఇంత అభిమానం వస్తుంది. వాళ్ళకి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, యా ఎగ్జాక్ట్లీ. రెడ్ అయిందా అత్తమ్మ? ఇంకా కాలేదమ్మా. ఓకే, ముందు బటర్ ఫ్రై చేయలేదు. ఓకే, ఆనియన్ వేసి తర్వాత బటర్ వేస్తారు. ఇప్పుడు వేస్తారా బటర్? బటర్ వేసి తర్వాత ఇది పన్నీర్ ఫ్రై చేసుకుంటారు, అంటే బటర్లో చేస్తారు. ఓకే, అందుకే కదా పన్నీర్ బటర్ మసాలా అంటారు. ఓకే ఓకే, చాలా ఇష్టమని మా కోడలు చెప్తే థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ అత్తమ్మ. థ్యాంక్ యూ. నేను ప్రిపేర్ అయిన తర్వాత అన్నీ చేసిన తర్వాత మీరు కూడా టేస్ట్ చేయాలి. యా, థ్యాంక్ యూ అత్తమ్మ. అత్తమ్మ మీకు చాలా చెమటలు వచ్చేస్తున్నాయి. పర్లేదులే, మా యూట్యూబ్ వాళ్ళ కోసం ఏమైనా చేయాలి కదా. చూసారా మా అత్త? వావ్, సో స్వీట్ ఆఫ్ యూ అత్తమ్మ, సీరియస్లీ. నైస్ నైస్. అయిపోయిందా? కొంచెం ఇంకా రెడ్ అవ్వాలి. 5 minutes. ఓకే ఓకే అత్తమ్మ, ఇప్పుడు ఏం వేసారు? రెడ్ అయిపోయింది. మనం దీంట్లోకి టొమాటో వేస్తున్నారా? ఓకే ఓకే, టొమాటో కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చేవా? అచ్చా అచ్చా, ఓకే ఓకే, నైస్ నైస్. జింజరా? ఓకే ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon వేసుకున్నారా? ఓకే ఓకే, కలపండి. అది బాగా బ్రౌన్ వచ్చేయాలి. బ్రౌన్గా రావాలి, పచ్చి వాసన అంతా పోతుంది. ఓకే, చల్లారి గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకోవాలి. ఏం వేస్తున్నారు అత్తమ్మ? సాల్టా?
తగినంత తగినంత. ఓకే ఓకే, ఎంత కావాలో ఎంత కావాలో అంత. ఆహా. కొందరు ఎక్కువ తింటారు, కొందరు అదే టేస్ట్తో. దాన్ని బట్టి వేస్తారు. ఓకే అత్తమ్మ. ఇదేంటి అత్తమ్మ? ఇది మిర్చి పౌడర్. ఆహా, ఓకే 1 స్పూన్ వేసుకుంటున్నారు. అంటే గ్రీన్ చిల్లీ ఆల్రెడీ వేసుకున్నారు కదా, సో అందుకే తక్కువ వేసుకుంటే మంచిది. మంచిదా? ఎందుకంటే కారం. ఆహా. టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇదేంటి అత్తమ్మ? ధనియాల పౌడర్. ధనియాల పౌడర్. ఓకే ఓకే 1 స్పూన్. గరం మసాలా పౌడర్. గరం మసాలా. ఓకే, ఎన్ని స్పూన్? 1/2 స్పూన్. ఓకే అత్తమ్మ. బటర్ లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఏం వేస్తున్నారు? బటర్. బటర్ ఎందుకు లాస్ట్లో వేస్తున్నారు అత్తమ్మ? అంటే బాగుంటుంది, టేస్ట్ వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఆహా, పైన వేస్తే బాగుంటుంది. పైన వేస్తే ఎగ్జాక్ట్లీ. ఇది కొంచెం వెరైటీగా ఉంది. వావ్, అసలు చూడడానికి చాలా స్మెల్ వస్తుంది. అసలు స్మెల్ చాలా బాగా ఇస్తుంది అత్తమ్మ. అది జింజర్ గార్లిక్ అండ్ మీరు గార్లిక్ ఇవి కూడా వేశారు కదా, పేస్ట్ లేకుండా గార్లిక్ కూడా వేశారు మీరు. అదే అదే ఇంకా వేస్తున్నారా? అంత వేసేయాలి, సరిపోతుందా? అత్తమ్మ ఇది అయిపోయిందా? ఓకే, మిక్సీలో వేసేస్తారు. ఓకే, ఇప్పుడు మిక్సీలో వేస్తారా? చల్లారారి కొంచెం. ఓకే 5 మినిట్స్. ఓకే అత్తమ్మ. ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఇవి చల్లారడానికి ప్లేట్లో వేసుకుంటున్నారా? నైస్ నైస్. పేస్ట్ చేయాలి. వేడివేడిగా వేయకూడదు. ఓకే ఓకే. ఇంకా మళ్ళీ ఏంటి అత్తమ్మ? కడాయి పెట్టారు. బటర్ ఫ్రై చేసుకున్నాం. బటర్ పన్నీరా? ఓకే, మీరు తడబడుతున్నారు కొంచెం, టెన్షన్. ఫస్ట్ టైం కదా, అదే అదే పర్వాలేదు. యూట్యూబ్ వాళ్ళు మీకు అర్థం చేసుకుంటారు అత్తమ్మ, అర్థం చేసుకుంటారు. చాలా అర్థం చేసుకోండి. తప్పులు వేసుకుంటే చేసుకోండి, తప్పులుంటే ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి. ఇది బటర్ వేసుకుంటున్నారా? అంటే అది మళ్ళీ ఫ్రై చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే ఓకే ఓకే, ఇట్స్ ఓకే అత్తమ్మ. అవుతుంటాయి మిస్టేక్స్, మనుషులతోనే కదా. మిస్టేక్స్ చేసేదే మనుషులు అత్తమ్మ. పర్వాలేదు, మిస్టేక్స్ అవుతుంటాయి, రెక్టిఫై చేస్తూ ఉంటాం. నైస్. బా, స్మెల్ అస్సలు గుమగుమలాడుతుంది. నాకైతే అబ్బా 2-3 చపాతీస్ తినేస్తాను అత్తమ్మ. చాలా బాగుంటుందమ్మా. అదే చిల్లీ పౌడర్ యాడ్ చే, అంటే అది ఫ్లేవర్, కలర్ కోసం. బావు బావు బా, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది అత్తమ్మ. కానివ్వండి తొందరగా. మా యూట్యూబ్ వాళ్ళు కూడా మీ వంటలు చూసి వాళ్ళకు కూడా. ఇక్కడ మాకు ఫ్యాన్ లేదు గాయస్. పాప మా అత్తమ్మకి కొంచెం ఎక్కువ చెమటలు పడిపోతున్నాయి పాపం. అత్తమ్మ ఇది చల్లారైపోయిందా? అంటే కూల్ అయిపోయింది అనుకుంటాను. ఇవ్వాలా మీకు? మిక్సీలో వేసేస్తారా? ఫ్యాన్ కింద పెట్టాం కదా. అత్తమ్మ మిక్సీలో వేస్తున్నారా? మిక్సీలో వేసి బట్ టేస్ట్ ఉంది అత్తమ్మ. అబ్బా, ఎంత టేస్ట్ ఉందంటే. గ్రైండ్ చేసుకోవాలి గాయస్. నిజంగా గాయస్, అసలు ఎంత టేస్ట్ ఉందంటే, జస్ట్ దాంట్లో రోస్ట్ అయిన కాజు తింటున్నాను. సీరియస్లీ యమ్మీ. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని. వావ్, ఏం పొదుపు చేస్తున్నారు అత్తమ్మ మీరు, వేస్ట్ అవ్వకుండా. చూడండి గాయస్, మా అత్త ఏది వేస్ట్ అవ్వనివ్వదు. కరేపాకు కూడా పడేయడానికి లేదు మా ఇంట్లో పర్మిషన్. సో అది కూడా నీళ్లు వేసుకుంటున్నారా? శుభ్రంగా ఆయిల్ వేసుకుంటున్నారా? ఇప్పుడు చేస్తున్నారా ఏందా అత్తమ్మ? ఆయిల్ వేసుకుంటున్నారా మళ్ళీ? ఓకే ఓకే. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది గ్రైండ్ చేసింది. ఇది గ్రైండ్ చేసింది దాంట్లో మళ్ళీ యాడ్ చేస్తారు. యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి. చాలా పెద్ద ప్రాసెస్. పెద్దదే, టేస్టీ, బాగుంటుంది. ఓకే. వావ్ అత్తమ్మ, అసలు సూపర్. బా, స్మెల్ ఎలా వస్తుందంటే ఇప్పుడే ఒక చపాతి తీసుకొని వేడివేడిగా తినేయాలనిపిస్తుంది. బాగుంది అత్తమ్మ, నిజంగా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. కుదురుతుంది అది బాగా. ఎన్ని మినిట్స్ మా అత్తమ్మ? ఇంకా ఎంత? 5 మినిట్స్ చాలా. అంటే ఆ పచ్చి వాసన ఆల్రెడీ పోయింది కదా ఫ్రై చేసేటప్పుడే, అందుకే తక్కువ టైంలో
దాని అత్తమ్మ ఇదెందుకు అత్తమ్మ? ఇది మిల్కీ మిస్ట్ టేస్ట్ క్రీమీ ఇప్పుడే వేస్తారు అత్తమ్మ? లేదు, పన్నీర్ అంతా పన్నీర్ వేసిన తర్వాత ఓకే ఓకే పైన వేస్తారు. ఓకే ఓకే వావ్ అయిపోయిందా? నూనె వదులుతుంది. ఇంకా మనము పన్నీర్ వేసేసుకుందాం. బటర్ పైన వేసి బటర్ కూడా వేస్తారా మళ్ళీ? వేస్తాము పైకి. వావ్ ఇంకా టేస్ట్ వస్తుంది. పన్నీర్ ఇచ్చి అత్తమ్మ ఫ్రై చేసుకున్న పన్నీర్ని యాడ్ చేస్తున్నారు ఇప్పుడు. నైస్ నైస్. వావ్ అసలు చూడడానికి చాలా యమ్మీ ఉంది. వావ్ అత్తమ్మ యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. నాకైతే ఇప్పుడే అసలు తినాలనిపిస్తుంది అత్తమ్మ నిజంగా. అసలు వావ్ అసలు ఆ ఫ్లేవర్ సీరియస్లీ గైస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వైటెడ్ ఇన్ మై హౌస్. అత్తమ్మ చేసిన గుమగుమలు వంటలు. పన్నీర్ కర్రీ, మసాలా కర్రీ, పన్నీర్ బటర్ మసాలా కర్రీ. అత్తమ్మ మీరు గుర్తు చేయమన్నారు నెయ్యి. వేస్తాము. అది మీరు నెయ్యి కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తారు కదా, అది కూడా ఒకసారి రెసిపీ ఇవ్వండి ఓకేనా? నెయ్యి చూపించండి. మా నెయ్యి ఇంట్లో నెయ్యి గాయస్. యాక్చువల్గా మేము బయటికి అస్సలు బయట కొనము. సో మా అత్తమ్మ బయట కొనము, మేము తీసుకునే పాలల్లోనే నెయ్యి వేశారు. అత్తమ్మ ఎవరికైనా కావాలంటే నెయ్యి ఇస్తారా? లేదమ్మా, మనకి ఇంట్లో సరిపోతుంది. అవునా? మనకు వంటలు ఎక్కువ కదా. అవునవును. మనం కొనకుండా చేస్తున్నా అక్కడ సంతోషించాలి. అదే థ్యాంక్ గాడ్, సో స్వీట్ ఆఫ్ యూ అత్తమ్మ. నెయ్యి ఎంత కాస్ట్? అవును చాలా కాస్ట్. అదేంటి అత్తమ్మ? ఇది మిల్కీ మిస్ట్ క్రీమా? వేయండి. క్రీమ్ వేస్తున్నారా? వావ్ సూపర్ సూపర్. బటర్ మిల్క్ కర్రీ, బటర్ పన్నీర్ మసాలా రెడీ. వావ్ అత్తమ్మ ఐ హ్యావ్ టు ఈట్. థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను నేను ఎలా ఉందో. వావ్ చాలా బాగుంది. నేను జస్ట్ కొంచెం తీసుకుంటాను స్పూన్తో. మీరే టేస్ట్ చేయండి అత్తమ్మ అసలు ఎలా ఉందో. కొంచెం మీరే తిని చెప్పండి యూట్యూబ్ వాళ్ళకి. నేనే తినాలా? ఓకే గైస్ చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది నాకు వేడి. ఓకే ఐ వాంట్ టు ఈట్ టేస్టీ యమ్మీ. అత్తమ్మ నిజంగా వావ్, నేను చాలా బాగుంది, చాలా రుచిమైన. హోటల్స్లో చేస్తారు కదా అదే టేస్ట్ వచ్చింది గైస్. రియల్లీ గైస్ యూ హ్యావ్ టు ట్రై ఇన్ యువర్ హోమ్స్. చాలా బాగుంది అత్తమ్మ. మీరు తినండి అత్తమ్మ ఒకసారి, చాలా బాగా టేస్ట్ వచ్చింది. మా అత్తమ్మ కూడా టేస్ట్ చేస్తున్నారు. చాలా వేడిగా ఉంది కదా గాయ్స్. సో వావ్ నిజంగా అత్తమ్మ చాలా టేస్ట్ ఉంది. సో చెప్పండి యూట్యూబ్ వాళ్ళకి. యూట్యూబ్ వాళ్ళకి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్ గాయస్. మా అత్తమ్మ మీకోసం అందరికీ రెసిపీస్ చాలా బాగా చెప్తారు. ఓకే ఫస్ట్ టైం చేస్తున్నాము, ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు, లైక్ చేయండి, షేర్ చేయండి. నిజంగా ఇంకా వెరైటీ రెసిపీస్ ఇస్తాము. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్ గాయస్. బాయ్.